నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీజేపీలో ఇప్పుడు రిటైర్మెంట్ వయసుపైనే హాట్ టాపిక్ నడుస్తోంది. 70 ఏళ్లు దాటిన వ్యక్తులు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలన్నది బీజేపీ పెట్టుకున్న నిబంధన. ఇప్పటికే చాలా మంది కాషాయ నేతలు ఈ నిబంధనకు లోబడి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ మోదీకి మాత్రం ఈ నిబంధన వర్తించదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి 74 ఏళ్ల మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా, లేక పార్టీ నిబంధనల్ని మారుస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. వాజ్పేయి, అద్వానీ హయాంలో రాజకీయాలు హుందాగా ఉండేవి. అదేవిధంగా బీజేపీ సంస్థాగతంగానూ కఠిన నిర్ణయాలు తీసుకునేది. నాయకులంతా ఒక వయసు వచ్చాక రాజకీయాలకు దూరం కావాలనేది నియమంగా పెట్టుకుంది. దీనికి 70 ఏళ్ల వయస్సును కటాఫ్గా తీసుకుంది. ఈ ప్రమాణం ప్రకారం చాలా మంది బీజేపీ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే కాలక్రమేణా బీజేపీలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి విలువలు మాయమైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం దగ్గర నుండి రిటైర్మెంట్ వయసు దాకా అన్నింట్లోనూ ప్రమాణాలు మారిపోయాయి. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. మోదీ ఒక్కసారి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించలేదు. అద్వానీ 3 సార్లు పార్టీ చీఫ్ అయ్యారు. వాజ్పేయి పార్టీ ప్రారంభించిన 1980 నుండి 6 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మోదీ ప్రధాని అయ్యాక ఆయన అనుచరుడు అమిత్ షా, ఆ తర్వాత జేపీ నడ్డాలకు పార్టీ పగ్గాలు దక్కాయి. మరోవైపు ఈ కాలంలోనే పార్టీ క్రమశిక్షణ నిబంధనలు కాస్త మారినట్లుగానూ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 70 ఏళ్లు దాటాక రిటైర్మెంట్ విషయంలో నిబంధనల్ని పక్కన పెట్టేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్. వీరిలో వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిశాక రాష్ట్రపతి అవకాశం దక్కుతుందేమోనని చూశారు. కానీ ఇవ్వకపోవడంతో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. వెంకయ్య వయసు 74, అంటే పార్టీ నిబంధన ప్రకారం ఆయన రిటైర్ అయ్యారు. అయితే ఇదే వయసున్న ప్రధాని మోదీ మాత్రం తాను వచ్చే టర్మ్లోనూ పోటీ చేస్తానని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో మోదీ కంటే వెంకయ్య సీనియర్. 1978లోనే వెంకయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికి మోదీ ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మోదీ మరో 5 ఏళ్లు, అంటే 80 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. పార్టీ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మరి మోదీ విషయంలో ఈ నిబంధన ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో ఈ విషయంపై మోదీని ప్రశ్నించే దమ్మున్న నేతలు ఎవరూ లేరు. మరి మోదీ కోసం పార్టీ నియమ నిబంధనల్ని సవరిస్తారా? మరి 70 ఏళ్లు దాటిన మిగతా నాయకుల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.